హాయ్ అండ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అషూస్ పొట్టి వరల్డ్. మా పెద్దమ్మ వాళ్ళు ఈదమ్మెల్లమ్మ పట్నం వేసుకుంటున్నామంటే వెళ్ళాను. అక్కడ అమ్మవారు స్వయంభూ వెలిచింది. చాలా అంటే చాలా శ్రేష్టం కూడా. కోరిన కోరికలు ఇలా తీరుస్తుంది ఈ అమ్మవారు. చాలామంది అమ్మవారికి గుడి కట్టడానికి ముందు వచ్చిర్రు కూడా. అయినా కూడా అమ్మవారు గుడి వద్దు అన్నారంట. అలా అని ఆమెకి ఏ నీడ కూడా లేదు. పక్కనే చెరువు కూడా ఉంటుంది. పైన కొంచెం అలా పగిలిన రేకులతో పైకప్పు ఉంటుంది అంతే. ఇంకా చుట్టూ గోడలు కానీ ఏమి ఉండవు. ఎవరు ఎల్లమ్మ పట్నం వేసుకోవాలన్నా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరి ఇంట్లో అయినా శుభకార్యం చేసుకోవాలన్నా కూడా ఫస్ట్ ఈ ఈదమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చాక అన్ని పనులు స్టార్ట్ చేస్తారంట. ఏ ఆటంకం లేకుండా అవుతాయని అక్కడ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళ నమ్మకం. అంతకి ఎలా అయితే నమ్ముతారో అంత శ్రేష్టం కూడా చూపిస్తుందంట ఈ అమ్మవారు. ఈ అమ్మవారి విగ్రహం ఏంటి అంటే మొత్తం పుట్టే ఒక అడవిలో నెలిసింది. ఈ అమ్మవారు ఊరు చివరన వెలిసిందనమాట. మొత్తం మట్టితోనే పుట్టతోనే వెలిసింది. ఆ పుట్టలో పాము కూడా ఉంటుందంట. మనం వెళ్ళినాక ఫస్ట్ సౌండ్ చేస్తేనే అందులో పాము ఉంటే ఒకవేళ బయటికి వెళ్ళిపోతుంది, లేదు అంటే లేదు అనమాట. అంత శ్రేష్టము. ఇంకా చుట్టూ మనకి ఎంత వర్షం వచ్చినా ఏమొచ్చినా కూడా పుట్ట అయితే తడవకుండా ఉంటుందంట. అది వర్షాలు వచ్చినప్పుడు ఏమైనా ఖరాబ్ అవుతుందేమో అని నేను మా పెద్ద నాన్నకి అడిగితే ఏమీ ఖరాబ్ అవ్వదంట. మొత్తము ఆమె చుట్టుపక్కల నుండి వాటర్ వెళ్తాయంట. ఎంత పెద్ద వర్షం వచ్చినా, అది పక్కనున్న చెరువు నిండిపోయినా కూడా ఆమె పక్క నుండి వాటర్ వెళ్తాయంట. కానీ కొంచెం కూడా అమ్మవారు తడవరంట. ఇంకా ఈ అమ్మవారైతే యుద్ధం చేసి వచ్చి పడుకుంది. ఎలా అయితే పడుకుందో అలానే పుట్టలాగా నిలిచిందనమాట. అంత చూస్తుంటే ఎంత అయితే అసలు ఒక మనిషి అక్కడ పడుకుందేమో అన్నంత మంచిగా అనిపించింది నిజంగా. ఆమె కాళ్ళ మీద పడి మనకున్న బాధను చెప్పుకొని కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా కోరికలు తీరుస్తుందంట ఈ అమ్మవారు. మా పెద్దనాన్న వాళ్ళైతే చాలా ఇయర్స్ నుండి ఎప్పుడైనా కూడా ఎల్లమ్మ పట్నం వేసే ముందు ఖచ్చితంగా ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ నైట్ అంతా పట్నం వేసుకొని వచ్చాకే ఇంట్లో ఎల్లమ్మ పట్నం అయితే స్టార్ట్ చేసుకుంటారు. స్వయంగా వెలిసిన ఈదమ్మ వారిని మీరు ఎప్పుడైనా చూసారా, ఎక్కడైనా వెళ్ళారా? వెళ్తే నాకు కామెంట్లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.